అంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు చూద్దాము. మేషరాశిలోకి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. గౌరవ మర్యాదలు ఇనుమడింపజేసుకుంటారు. అలాగే కొత్త వ్యక్తులతో వృత్తిపరమైన విషయాలలో పరిచయాలు, వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, ఆదాయం అభివృద్ధి పరంగా ముందుకు సాగడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ప్రతి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజున ఎక్కువ అవకాశాలు ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఇది మనకి ఈ యొక్క వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ఉండే ఫలితాలు కనుక తీసుకున్నట్లయితే ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం అధికంగా ఉంది. పెద్దలని సంప్రదించి వారి యొక్క ఆలోచనలకి అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సామాజిక సేవ చేయడం అనేది, వ్యక్తులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అంతేకాకుండా ముఖ్యులు అంటే మీకు తోబుట్టువులతో కానీ కొలీగ్స్తో కానీ ఈరోజు వాతావరణం చాలా చక్కగా ఉండడం, వారితో కలిసి మీరు ఆశించిన కార్యక్రమాల్లో విజయం సాధించడానికి గట్టిగా కృషి చేస్తూ ముందుకెళ్ళడానికి బలంగా ఆస్కారం ఉన్న రోజని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాము. మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ఈరోజు కుటుంబపరమైన విషయాలలో కొంత ప్రశాంతత తక్కువగా ఉన్నప్పటికీ ఆలోచనలు మాత్రం చాలా చక్కగా ఉంటాయి. ఆశించిన విధంగా ఆలోచనలని ఆచరణలో పెట్టలేకపోతున్నందువల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాలు, కుటుంబ వ్యవహారాలు, ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన అంశాల్లో ఎక్కువ దృష్టి సారిస్తూ ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. రావలసిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. అలాగే న్యాయపరమైన విషయాల గురించి చర్చలు జరపడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజును భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇదంతా కూడా కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాము. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున సామాజిక సంబంధాల విషయాలలో నూతన వ్యక్తుల పరిచయాలు మొదలైనవి ఏర్పడినా కూడా కొత్త వ్యక్తులని కలవడం, వారితో మాట్లాడడం, కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విషయం మొదలైన వాటిల్లో తెలియని ఆందోళన అంటే కొత్తగా ఫీల్ అవ్వడం, ఎంతవరకు మనం కార్యక్రమాన్ని చేస్తే మనం విజయవంతంగా ముందుకు వెళ్ళగలమా లేదా అనే ఆలోచనలు మొదలైనవి ఉంటాయి. అంటే స్నేహ సంబంధాలు ఏర్పడినా, నూతన పరిచయాలు, నూతన ప్రయాణాలు అనేవి పేరు ప్రతిష్టలు మొదలైనవి ఏర్పడుతున్నా కూడా వాటికి సంబంధించి కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు అధికంగా ఉంటాయి. కనుక వీలైనంత వరకు అలాంటి వాటన్నిటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. సింహరాశిలో ప్రధానంగా మనకి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వస్తున్నాయి. సింహరాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో పెద్దలను సంప్రదించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చు పెట్టి మొత్తానికి కొంత స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో ఆల్రెడీ ఉన్న రుణాలు ఏమన్నా ఉంటే వాటిని తీర్చేయడం, అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో న్యాయపరమైన విషయాలు ఏదన్నా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన విషయాలలో తల్లిదండ్రులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో నిద్రకి సంబంధించి కొంత నిద్రలేమి మొదలైన వాటికి అవకాశం ఉంది. ఇంతకుముందు మీరు ఇచ్చిన రుణములు వసూలు అవ్వడం కష్టం అనే విధంగా కొంత పరిస్థితులు కనబడుతున్న రీత్యా ఆ విషయంలో ఎక్కువ మానసిక ఘర్షణకి తావివ్వకుండా ప్రశాంతంగా ఆలోచించి
నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు కదా ఇప్పుడు మనం మాట్లాడుకునేది. దాంట్లో ఉత్తర, హస్త, చిత్త ఇవన్నీ కూడా కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు. కన్యా రాశి వారికి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. ముఖ్యమైన విషయాలలో మీకు చాలా ముఖ్యులు సహకరించటం, తోబుట్టువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వారి సహకారంతో మీ మంచి కమ్యూనికేషన్తో ఆశించిన ఫలితాలు సాధించగలుగుతారు. ప్రయాణాలు లాంటివి కూడా కలిసి వస్తాయి. ముఖ్యమైన వ్యక్తుల్ని సంప్రదించడాలు, ప్రయాణాలు, ఆశించిన వర్తమానాలు, తోబుట్టువులతో మీకు మంచి సఖ్యత, మాటలకు సంబంధించిన విషయాల్లో అపార్థాలు లేకుండా ముందుకెళ్ళడం మొదలైన వాటికి మంచి ఫలితాలుగా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. ఈ యొక్క తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు, ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదన్నా మీరు మీ ముఖ్యులు ఎవరన్నా మీకు పెట్టిన పెట్టుబడుల విషయంలో కానీ, కుటుంబ ఆదాయాలకి సంబంధించిన విషయాలు, కుటుంబ వృత్తులు అంటే ఏదైనా మీరు ఆల్రెడీ పెట్టిన సంస్థలు కానీ, లేకపోతే మీకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల పాత్ర అధికంగా ఉంటుంది. అందరూ కలిపి తీసుకునే నిర్ణయాలలో ఆశాజనకంగా ఉండడం, ఆశించిన విషయాలు కొన్ని సందర్భాల్లో మిశ్రమ ఫలితాలు ఇస్తున్నట్టు కనబడ్డా వాటికి సంబంధించి కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ ఈ రోజున రావడం అనేది సంఘంలో గుర్తింపు, గౌరవం, కొంత మానసిక ప్రశాంతత మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు. వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, సామాజిక సేవ, గుర్తింపు, గౌరవం, పెద్దల ఆశీస్సులు, పుణ్యక్షేత్ర సందర్శన మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వాటితో పాటుగా విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు, అలాగే ఉన్నత విద్యలో కూడా ఎదురు చూస్తున్న రిజల్ట్స్ రావడం లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. అంతేకాకుండా దూర ప్రదేశాలకు అంటే మీకు వ్యక్తిగత విషయాలలో ఏదైనా ప్రయాణాలు చేయవలసి వస్తే దానికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. ధనస్సు రాశిలోకి వచ్చేవి మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన లాభాలు, అలాగే ఆకస్మికమైన ఖర్చులు సరిసమానంగా పెడుతూ కనబడడం ఒకటి. ఆ ఖర్చులు కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా పెట్టుబడుల కోసం, దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం, వాటి మీద ఆదాయాల కోసం ఇంతకాలం ఆలోచిస్తూ గడిపిన వాటికి సంబంధించి కొన్ని కీలక పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు లాంటి ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే ఏదన్నా ఊరు ప్రయాణాలకు సంబంధించి దూర ప్రదేశాలకు సంబంధించి సంతాన విద్యాపరమైన విషయాలలో దూర ప్రయాణాలకు సంబంధించి వారి కొరకు, వారి విద్య కొరకు, పెట్టుబడుల కొరకు మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఖర్చులు పెట్టుకునే అవకాశాలు ఉన్న రీత్యా ఈ రోజున ఆ విషయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు పెడతారు. అది సంతాన సంబంధం కావచ్చు, లేకపోతే ఏదైనా పెట్టుబడులకు సంబంధించి మీరు తీసుకుంటున్న కీలక ఆలోచనలన్నీ కూడా ఈ రోజున ఒక దానికి రావడం. అయినప్పటికీ ముఖ్యమైన విషయాలు కొంత వాయిదా పడుతున్నట్టుగా కనబడుతున్నా దాని విషయంలో పెద్ద భయపడక్కర్లేదు. అది నెమ్మదిగా దాన్ని మీరు ఏదో రకంగా అధిగమిస్తూ ముందుకెళ్ళగలరు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాం. అది మనకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో గౌరవం లభిస్తుంది. అంతేకాకుండా
ముఖ్యంగా ఏదైనా వాహనాలు, గృహాలు మొదలైన వాటికి సంబంధించి, పొలాలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి ఏదన్నా మీరు పెట్టుబడులు పెడదామనుకున్న విషయాలలో తగిన భాగస్వామిని లేకపోతే తగిన మీడియేటర్ని చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఆశాజనకంగా ఉండడం, అలాగే జీవిత భాగస్వామికి అభివృద్ధికరంగా వాళ్ళ యొక్క వృత్తికి సంబంధించి కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆశాజనకంగా ముందుకెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే నూతన వ్యక్తుల పరిచయాలు, అది మీ యొక్క భవిష్యత్తుకి ఉపయోగకరంగా ఉండేట్టుగా కొత్త వ్యక్తుల పరిచయాలు అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వీలైనంతవరకు మానసిక ప్రశాంతతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇది మనకి ముఖ్యంగా ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు ఇదంతా కూడా కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన విషయాలు అంటే పోటీలకు సంబంధించి కానీ లేకపోతే రోగనిరోధక శక్తికి సంబంధించి కానీ, ఆల్రెడీ మీకు ఇంతకు ముందున్న రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది, నూతన వృత్తి కొరకు ప్రయత్నాలు చేసే వాళ్ళకి దూర ప్రదేశాల్లో వృత్తికి సంబంధించిన అవకాశాలు లభ్యమవ్వడం, ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడే విధంగా ఉండడం, ముఖ్యమైన వ్యక్తుల సహాయ సహకారాలతో ఆశించిన ఫలితాలు పొందడానికి తీవ్ర స్థాయిలో కృషి చేసి ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు ముందు చూద్దాము. మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలుగా మనం పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి ఇవన్నీ కూడా మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మీనరాశి వారికి ఈ రోజున ఘర్షణాత్మకంగా ఉండే వ్యక్తుల వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేయడానికి మీరు చేసే ప్రయత్నాలలో దాన్ని ఎంకరేజ్ చేసే వ్యక్తుల కన్నా కొంత దానివల్ల ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు అని చెప్పే వ్యక్తులు ఎదురవడం వల్ల ఒక పని చేద్దామా వద్దా అన్న విషయంలో మీమాంసపడ్డే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంటే కొంత మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గే అవకాశం ఉన్న రీత్యా కొత్త కార్యక్రమాన్ని చేసే ముందు ఆత్మీయుల్ని సంప్రదించినా వీలైనంతవరకు గట్టిగా 1-2 సార్లు ఆలోచించి ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద కానీ ఇష్టమైన వ్యక్తులతో సంప్రదించేటప్పుడు కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. విద్యార్థులు విద్య మీద ఇష్టాన్ని పెంచుకునే విధంగాను, డైవర్షన్ లేకుండా చదువుకునే విధంగా ప్రయత్నాలు చేసి మంచి ఫలితాలు పొందే విధంగా ముందుకు వెళ్ళడం మంచిది. ఈ రోజున తమ వ్యక్తిగత